హలో ఆల్, వెల్కమ్ టు లక్షిత్ షణ్విత ఛానల్. ఈరోజు క్యాలీఫ్లవర్ పికిల్ మంచి గ్రేవీతో ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక క్యాలీఫ్లవర్ తీసుకొని దాన్ని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వాటర్ బాయిల్ చేసుకొని దానిలో కాస్త కల్లుప్పు వేసి మనం కట్ చేసిన క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా ఒక 2-3 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత వేరొక బౌల్లోకి తీసేసుకోవాలండి. సో ఈ వాటర్ అంతా పూర్తిగా డ్రై అయిపోయే వరకు 2-3 గంటల సేపు మనం ఆరబెట్టుకోవాలి. అలానే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని నీట్గా వాష్ చేసుకొని నీట్గా కడిగి వాటర్ తీసేసి మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి దానిలో 1 స్పూన్ ఆవాలు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. అలానే ఒక హాఫ్ స్పూన్ మెంతులు కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ 2 మెంతులు ఆవాలు పూర్తిగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం నానబెట్టిన చింతపండును కూడా చిక్కటి గుజ్జులా చేసుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పోపు కోసం ఒక గిన్నె పెట్టి దీనిలో 5-6 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు వెల్లుల్లి ఫ్రై చేసుకోవాలి. మనం రెడీ చేసిన చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకొని దీనిలో వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు చల్లారిన తర్వాత దీనిలో ఒక 4 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, మనం రెడీ చేసిన ఆవాలు మెంతుల పౌడర్, అలానే 5-6 వెల్లుల్లి, డ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ కూడా వేసి ఈ గ్రేవీ అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 2 స్పూన్ల లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా మొత్తం ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలిపి దీన్ని ఒక గాజు సీసాలో కానీ లేదంటే ఒక గ్లాస్ బౌల్లో కానీ తీసుకొని మూత పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి ఇట్లా క్యాలీఫ్లవర్ పికిల్ రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.